ఒక రాష్ట్ర నాయకునిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను 1983లో మన మెదక్లో చూసిన. మెదక్ సభలో ఆయన పిసిసి అధ్యక్షుడిలో ఉండే. ఆ రోజు అంత చిన్న వయసులో పిసిసి అధ్యక్షుడు ఉండే. ఆ సమావేశానికి నేను అప్పుడు 7th క్లాస్లో ఉన్నా. నేను చిన్నవాడిని, నన్ను రానియలేరు, ఎవరు నన్ను తీసుకుపోలేరు. ఒక లారీ ఎక్కి ఒక్కనే అందరి మధ్యలో కూర్చొని ఇక్కడికి వచ్చి చివరికి పోయి స్టేజ్ ముందర ఇట్లా స్టేజ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీసాలు ఉండే. అంటే ఆ రోజు నాకు బీజం పడ్డది ఏంటంటే నాయకుడు అంటే ఆయన. ఆ రోజు నుంచి ఆయన ఆద్యంతం ఆయన చేసిన ప్రతి పదవి, ప్రతి పోరాటం, రాజకీయంగా సొంత పార్టీలో చేసిన పోరాటం కూడా ఈ ముఖ్యమంత్రి అయిపోయి తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు, పేదలకు ఒక మహానాయకుడిగా నిలిచిపోయినటువంటి, ప్రజానాయకుడిగా నిలిచిపోయినటువంటి మొత్తం కూడా ఆద్యంతం చూసి ఆ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత ఎప్పుడైతే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవులను అందరం ఎక్కిన తర్వాత కార్యకర్తలను అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేసిపోయినాడు. ఆ మహానాయకులే నాకు కనబడ్డారు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు నా మీద చూపిన ప్రభావం, నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా కాపాడుకోవాలి. నేనేం ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నేను స్టార్ట్ చేయలే. ఈ కాంగ్రెస్ పార్టీని నర్సాపూర్లో ఎట్లయినా కాపాడాలి, కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వాలి అని ఒక ఆలోచనతో నేను ఆ రోజు వచ్చిన. దీనికి అన్నిటికీ కూడా